హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా లైవ్ రియాక్షన్ అంటే ఇప్పుడు వీడియో ప్లే చేస్తే, ట్రైలర్ ప్లే చేస్తే నా రియాక్షన్ చూపిస్తే దాంతోపాటు కాపరేట్ వేస్తారనేటువంటి ఉద్దేశంతో నా లైవ్ రియాక్షన్ మా ఫ్రెండ్కి ఫోన్ ఇచ్చి నా లైవ్ రియాక్షన్ తీరా ఎగ్జాక్ట్ రియాక్షన్ అని చెప్పేసి ఆ వీడియో తీసాను. ఆ వీడియో ప్లే చేస్తాను, ఫస్ట్ అది చూడండి. దాని తర్వాత నేను మాట్లాడతాను. నీ అమ్మ అసలు వచ్చి పడి తెంగింది అయ్యా, దీని అమ్మ తెంగ. బాబా బాబా దీని అమ్మ షాట్ ఉంది. ఇదేం షాట్ అయ్యా, వెనక్కి తిరిగి కొట్టాడు. అదే సో ఇది నా రియాక్షన్ ట్రైలర్ చూసేటప్పుడు. నాకు అసలు కంట్లో నీళ్ళు తిరిగిపోయినాయి, ఎమోషనల్ అయిపోతాను, చేతులు వణుకుతున్నాయి. అసలు చరణ్ అన్న బీస్ట్ అంతే, దేవుడు. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అసలు ట్రాన్స్ఫర్మేషన్ కానీ క్రికెట్ కైండ్ ఆఫ్ షాట్ అయితే దీని అమ్మ జీవితం. వెనక్కి తిరిగి ఒక షాట్ కొడుతున్నాడు, కట్ చేస్తే పెద్ది పెహల్వాన్ ఆ కుస్తీ కైండ్ ఆఫ్ షాట్ కొడుతున్నాడు. మిక్స్డ్ ఫీలింగ్స్. అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. కంట్లో నీళ్ళు ఒకటే ఉన్నాయి. ఇలా కదరా మా హీరోని నేను చూడాలనుకుంది, ఇలా కదరా అభిమానులు వాళ్ళ హీరోని చూడాలనుకుంటారు అనే రేంజ్లో చూపించాడు. ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయో, ఎన్ని ఎలివేషన్స్ ఉన్నాయో తీసుకెళ్ళి ఎక్కడో కూర్చోబెట్టాడు. లాస్ట్ 20 సెకండ్లు అయితే ఏడిపించేశాడు. అది చరణ్ అన్న కాకపోతే ఎవడు చేయలేడు. అవి బండి తోలడం, టీ కప్పులు కడగడం, అక్కడ వచ్చేటువంటి డైలాగు, నేను అందరూ ఆడాను అనుకున్నారు కానీ నేను పోరాడాను సారు అని చెప్పేసి. అసలు అంటే తన జర్నీ ఎంత ఎమోషనల్గా ఉండబోతుంది అనేది ట్రైలర్ లాస్ట్ 20 సెకండ్లు చూపించేశాడు. నటుడు అబ్బా, సంపూర్ణమైనటువంటి నటుడు అని చెప్పేసి కళ్యాణ్ బాబు ఏ మాట అయితే అన్నాడో, నిజంగా సంపూర్ణమైనటువంటి నటుడు. ఆయనకి జాతీయ అవార్డు కాదు కదా, అంతర్జాతీయ అవార్డు కూడా చిన్నదైపోద్దా అనేటువంటి స్థాయి నటన ట్రైలర్లోని చూపించాడు. అంటే రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత మన పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. నేను ఇంకేమాడాలో కూడా అర్థం కావట్లేదు. జస్ట్ 1 టైం చూశాను, ఇంకా మీకు నా రియాక్షన్ తెలియజేయాలని చెప్పేసి వీడియో చేస్తున్నాను. నేను మళ్ళీ ఇంకోసారి ట్రైలర్ చూడాలి. సో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో తెలియజేయండి. ఈ పెద్ద తాలూకు నంబర్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయో, ఎక్కడ ఎండ్ అవుతాయో కూడా అర్థం కానటువంటి సిచ్యువేషన్. చాలా హ్యాపీగా ఉన్నాను. మళ్ళీ చూడాలి. మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. సో ఎగ్జైట్మెంట్లో నేను అసలు ఏం డైలాగ్స్ ఏమి వినిపించలేదు. జస్ట్ రామ్ చరణ్ చూస్తూ ఉండిపోయాను. ఫైనల్గా ట్రైలర్లో డైలాగు నా ఫేవరెట్ డైలాగు. అతను గుళ్ళో దేవుడు కాదు, గ్రౌండ్లో దేవుడు, అభిమానులందరికీ దేవుడు. సో దట్స్ ఇట్. నోటిఫికేషన్ ఆన్ చేసుకుని రిలీజ్ వరకు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి.